ఇది ప్రభుత్వం హ్యాండ్ వెనకాల ఉన్నదని. అదే బ్రాహ్మణ చర్చి మీద ఎప్పుడన్నా విసిరారా? ఢిల్లీలో మరి నాయన బుద్ధి తగిన బుద్ధి చెప్పి మరి చెప్పాలని చెప్పేసి మరి సనాతన ధర్మం కూడా హద్దులు మేరుతుంది. ఈ దేశంలో భారత రాజ్యాంగం వద్దు. అసనాతన ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు వేసిన వాడిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఎవరైతే కాషాయ జెండా పట్టుకుని ఫోటోలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ దాడి కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ కాకినాడలో వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్న ఆందోళన చేస్తున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ దాడి ఎలా చూడాలి? ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా జస్టిస్ పై దాడి జరగడం ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు. ఇది ఒక మన దేశంలోనే చూసాం. నా ముందు తరం వాళ్ళు చూసారో మనకు తెలియదు, కానీ ఈ తరం ఇదే చూద్దాం. అదే దీన్ని ఎలా చూస్తున్నామంటే వాళ్ళు అనుకున్న ప్రకారంగా కాన్స్టిట్యూషన్ మార్చాలని, ఇది ప్రభుత్వం హ్యాండ్ వెనకాల ఉన్నదని తప్పనిసరిగా తెలుస్తుంది. అంచేత ఆ పరిస్థితుల్లో మేము దళితులు అనుకునే వాళ్ళం కానీ, వామపక్ష వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా హేతువాదులు కానీ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి. అదే కాంట్రవర్సీ వద్దు. మళ్ళీ మేము మీటింగ్ పెడతాం. మనువాదులు ఎవరు అసలు నాకు అది ఏంటది సనాతన ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా సనాతన ధర్మం కూడా అందరికీ తెలుసు. దాని గురించి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అంటే నాకైతే నేను ఏకీభవించట్లేదు. దీనికి ఏమైనా ప్రతిఘటనే ఉండాలి. ప్రతిఘటన ఉద్యమమే ఎప్పుడు సక్సెస్ అవుతుంది. ప్రతిఘటన లేకపోతే ఏది కాదు. నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఎక్స్పీరియన్స్ని ఏదన్నా నేను కలెక్టర్గా దగ్గరికి వెళ్ళినంటే అవ్వకపోతే ప్రతిఘటన ఉద్యమం చేత అవుతుంది. అంచేత నోరు మూసుకుని ఉంటుని నేను మీటింగ్కి పెడతాను. అందరూ రండి, మీ వాదన చెప్పండి. కొంతమంది ఈ ఎవరైతే ఉన్నారో ఈ బొట్టెట్టుకుని కార్యక్రమంలో ఉన్నవాళ్ళు, ఈ బొట్టెట్టుకుని చెవిలో పువ్వు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనుధర్మ శాస్త్రాన్ని ఖండించరు. అది ధర్మం అంటారు. నువ్వు పుట్టింది అందుకు అంటున్నారు. అంచేత అది ధర్మాన్ని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. అదే ధర్మ. నేను దళితుడిని, నేను పాకే పని చేయాలా? చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టాలా? లేదు. అది బాబాసాహెబ్ ఎప్పుడో చెప్పాడు. అది బాబాసాహెబ్ని ఒక మనువాది ప్రశ్నిస్తాడు. ఏమనంటే, ఎందుకయ్యా బాబాసాహెబ్ వాళ్ళని ఇబ్బంది పెడతావు? ఆ జోళ్ళు కుట్టుకుని వాళ్ళు బాగా జీవిస్తున్నారు అంటే వాళ్ళు బాగా ఆదాయం వస్తుందంటే బాబాసాహెబ్ ఏమన్నాడు? ఆ వృత్తి నువ్వు చెయ్యి, నేను ఇంకా ఆ డబ్బే కాకుండా నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అంటే బాబాసాహెబ్ వ్యతిరేకించినట్టే కదా. ఆ రకమైనటువంటి ఈక్వాలిటీ, లిబర్టీ పెట్టడానికి కాపాడవలసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వీళ్ళు ఇష్టవలసిన వాడు చేస్తున్నారు. దీన్ని ఇంకా మీటింగ్లు పెట్టి అది పెట్టి తర్వాత బహిరంగంగా ఒక మీటింగ్ పెట్టి అన్నది కాదు. ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండాలి. రియాక్షన్కి యాక్షన్ ఉండకపోతే ఇది సాధ్యపాదు. ఆడు ఎవడైతే చేశాడో వాడిని ఉరి చేయాలన్నారు. బాగుంది. అంతేగాని ఆయన్ని శిక్షించాలి. లేకపోతే శిక్షించేస్తే బెయిల్ తెచ్చుకుంటాడు. ఏ పీకన్నా ఏకలు అంటాడు. అంచేత ఆ రకమైన చర్యలు కుదరదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు చెప్పండి, అసలు ఆ కేసు ఏంటి? అక్కడ ఆయన వ్యాఖ్యానించింది ఏంటి? బయట ప్రచారం జరుగుతుంది. ఒక ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని తొలగించారు. దాన్ని తిరిగి పునరుద్ధరించే విధంగా సుప్రీంకోర్టు చర్యలు చేపట్టండి అని చెప్పేసి పిటిషన్ వేశారు. అయితే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంటు చేయాల్సింది, పురావస్తు శాఖ చేయాల్సింది. నువ్వు కోర్టుకు వస్తే ఇది అయ్యేది కాదు, వాళ్ళ ద్వారా చేయించుకో అని చెప్పేసి మాట్లాడారు. అది మీరే చేయాలని చెప్పేసి కోర్టు మీద ఒత్తిడి తీసుకురావడంతో నువ్వేదైతే విష్ణుమూర్తి విగ్రహాన్ని అడుగుతున్నావో ఆ దేవుణ్ణే నువ్వు ప్రార్థించు, అది అవుతుందేమో చూద్దామని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ నిన్న అక్టోబర్ 6న ఒక షూ ఇసిరి గవాయి మీదకి షూ విసిరారు. అంటే ఇది ప్రధాన న్యాయమూర్తి మీదకి షూ విసరడం కాదు, భారత న్యాయ వ్యవస్థ మీదకి షూ విసరడం లాంటిది. ఇది రాజ్యాంగ తప్పిదం. ఇది రాజ్యాంగ విలువల పట్ల గౌరవం లేకపోవడం. రాజ్యాంగ ధర్మాసనం అంటే సుప్రీంకోర్టు. అట్లాంటి ధర్మాసనం మీదే చెప్పు వేసిన వాడిని తక్షణం అరెస్ట్ చేయాలి, వాడిని విచారించాలి, అవసరమైతే ఉరిశిక్ష కూడా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే న్యాయ వ్యవస్థ మీద న్యాయవాదులకి ఎక్కువ అవగాహన ఉంటుంది సాధారణ ప్రజల కంటే కూడా. ఒక న్యాయవాది ఈ విధంగా ప్రవర్తించడం ఏ విధంగా చూడాలంటారు? ఇది కేవలం దాడి కాదు. ఈ సనాతన ధర్మం పేరుతో ఈరోజు జరిగింది ప్రజల స్వేచ్ఛపై దాడి. అంటే ఒక చీఫ్ జస్టిస్ అనేవాడు, ఒక న్యాయమూర్తి భారతదేశానికి చాలా ప్రధానమైనటువంటి సభ్యుడు.
ఆయనకే స్వేచ్ఛ లేదు. అంటే ఆయన ఒక మాట అంటేనే మేము దాడి చేస్తామంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక జడ్జికి స్వేచ్ఛ లేనప్పుడు సాధారణ ప్రజలకు స్వేచ్ఛ ఎట్లా ఉంటుంది? కాబట్టి మేము దీన్ని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఏదో కేవలం న్యాయ వ్యవస్థ మీదో లేదంటే వేరే సెక్యులరిజం మీదో దాడి కాదు. ఇది భారతదేశ ప్రజల మీద స్వేచ్ఛ మీద దాడి. కాబట్టి ఈ స్వేచ్ఛను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ మనుధర్మానికి అట్లాగే సనాతన ధర్మం ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో దాన్ని ఖచ్చితంగా మనం ప్రతిఘటించాల్సిన అవసరం. అంటే మనువాద ధర్మం లేదంటే సనాతన ధర్మం న్యాయ వ్యవస్థకి లోబడి ఉండాలి అనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారంటారా? ఆ విధంగా ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగాన్ని కానీ లేదంటే న్యాయ వ్యవస్థను కానీ వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని అనుకోవచ్చు అంటారా? భారతదేశంలో చరిత్ర చూస్తే గతంలో రాచరిక వ్యవస్థ ఉంది, తర్వాత బ్రిటిష్ రూల్ వచ్చింది. బ్రిటిష్ రూల్ తర్వాత భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఏ వ్యవస్థలైనా ఏ మత గ్రంథాలైనా ఈరోజు భారతదేశంలో అమలవుతున్నటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా దానికి లోబడి పాలనా వ్యవస్థ నడవాలి. కానీ ఈరోజు భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ గతం నుంచి చెప్తూనే ఉన్నాయి, ఈ దేశంలో భారత రాజ్యాంగం వద్దు, మేము మా మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళా పాలనా రాజ్యాంగంగా తీసుకొస్తామని చాలా బాహాటంగా చెప్తున్నారు. బీజేపీ ఎంపీలు ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు, ఈరోజు కేబినెట్ కూడా ప్రకటించింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని మనం చూడాలి. అందుకని ఒక పాలనా వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కూడా ఒక భాగం. న్యాయ వ్యవస్థలో ఈరోజు ఒక ప్రాసెస్ ఉంటుంది. కనీసం ఆ ప్రాసెస్ని కూడా 71 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి లాయర్ని గుర్తించకుండా ఒక షూ విసిరేటువంటి నిరసన తెలియజేయడం అనేటువంటి అర్థం ఏంటంటే ఆయనకి 71 సంవత్సరాల పాటు వయసు వచ్చినా కూడా ఇన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన సుప్రీంకోర్టు అన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానంలో ఆయనకి అవగాహన లేకపోవడం కాదు. ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాదాన్ని, మనువాద సిద్ధాంతాన్ని, మనువాద రాజ్యాన్ని ఈ దేశంలో తీసుకురావాలని ఏదైతే కోరుకుంటుందో 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం గాడ్సేని కీర్తిస్తున్నట్టు ఈరోజు ఈ రాకేష్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని ద్వారా తమ సిద్ధాంతాన్ని బయటపెట్టదలుచుకున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థల్ని మనం అందరూ కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఆర్ఎస్ఎస్ని ఉద్యోగులు కూడా పాల్గొని వచ్చినటువంటి ఒక చట్టం చేసింది. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు నిషేధించబడిన సంస్థ. ఇదే విధానం జరుగుతున్నది. అందుకని భారత రాజ్యాంగానికి విలువేస్తారా భారతదేశ ప్రజలు మనుధర్మ శాస్త్రానికి? అంటే సనాతన ధర్మం పేరు చెప్పి కుల వివక్షత ఉండాలని, మత వివక్షత ఉండాలని, ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఒకే రకమైన రీతిగా ఉండకూడదని, వివక్షతలు కొనసాగాలని చెప్పేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని కొనసాగిస్తారో ఈరోజు దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. అయితే ఇది చాలా దురదృష్టమైన విషయం. ఎందుకంటే చీఫ్ జస్టిస్ అనగానే అత్యున్నత న్యాయస్థానంలో ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని కూడా అతను ఒక రాకేష్ అనే వ్యక్తి, అతను వయసులో పెద్దోడై ఉండి ఒక అడ్వకేట్గా ఉండి రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తే ఆయన మీద బూట్ విసిరాడంటే ఇది కేవలం కుట్ర. ఎందుకంటే ఇంతవరకు ఏ జడ్జిల మీద కూడా జరగలేదు. అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కులం మీద ఇది దాడి జరిగిందంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాల జడ్జి కాబట్టి ఆయన మీద ఇతను చెప్పేస్తడం జరిగింది. అదే బ్రాహ్మణ జడ్జి మీద ఎప్పుడైనా విసిరారా? గతంలో ఎప్పుడు జరగలేనిది ఇది. కాబట్టి ఇది వెనకాల ఆలోచించాలి. తర్వాత మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాన సందర్భంలో సనాతన ధర్మం అనేది మళ్ళీ తీసుకొచ్చారు. అది హద్దులు మేరుతుంది. సనాతన ధర్మం కూడా హద్దులు మేరుతుంది. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ రాకేష్ అనే అతని మీద అతను ఢిల్లీ నడివీధిలో చొక్కా విప్పి పబ్లిక్ మీడియా ముందు 100 కొరడా దెబ్బలు కొట్టి అతనికి చట్టపరమైన కఠినమైన శిక్ష విధించాలని మా దళిత తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి అలాగే మన భారతదేశ వ్యవస్థ వ్యాపారంగా బలహీన వర్గాలందరినీ కలుపుకుని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, లెఫ్ట్ సంఘాలు అన్ని కలుపుకుని మేము మహా ఉద్యమం చేస్తామని మేము తెలియజేసుకుంటూ ఈ దాడిని ఖండిస్తున్నాం. ఇక మీద ఎప్పుడు కూడా ఈ న్యాయవాదులు ఈ జడ్జిల మీద ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోర్టు వారిని కోరుతున్నాం. చెప్పండి, ఎట్లా చూడాలి ఈ ఘటన? చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. దీనికి అంతిమంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ జస్టిస్ గవాయిపై జరిగిన దాడికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందంటారు?
మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సభను నుంచి నాయకులందరూ వచ్చారు. అందరికీ జైభీం తెలియజేసుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమం మరి కాకినాడ జిల్లా అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర జరుగుతుంది. అందరూ కూడా హైకోర్టు న్యాయమూర్తిని మరి చాలా మరి ఘోరంగా దెబ్బతీసే విధంగా మరి దళిత జాతిని మరి కిందపరిచే విధంగా చేశారు. ఈరోజు మరి హైకోర్టు న్యాయమూర్తినే మరి అన్యాయం చేశారు. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తినే మరి దౌర్జన్యంగా మరి కిందపరిచారు. మరి ఒక దళితుడు మరి అలాగే చాలామంది మరి దళిత ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టే మరి మన దేశంలో దళిత బిడ్డలందరినీ అవమానించినట్టే రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అప్పుడు కూడా మరి కొలవేక్ష చూపిస్తారని చెప్పి నేను చెప్పబోతున్నాను. ఈరోజు మరి అవమానం మరి ఆయన ఒక్కరికే కాదు మన జాతి అందరికి కూడా మరి అవమానం జరుగుతుంది. మరి ఈ దాడులను ఎక్కడిగా మరి వదిలేయకూడదు. మరి ఎగమితడు కూడా మరి నా సోదరులు అన్నట్టుగా మరి రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయికి తీసుకెళ్లి ఎక్కడైతే అవమానం చేశాడో ఒక దళిత మరి న్యాయమూర్తిని అవమానం చేశాడు కాబట్టి మరి ఆయనకి ఢిల్లీలో మరి నాయన తగిన బుద్ధి మరి చెప్పాలని చెప్పేసి మరి కోరుతున్నాం. రాబోయే ఎన్నికల్లో మరి ప్రెసిడెంట్గా మరి నంబర్గా మరి పోటీ చేస్తాడు దళితుడు. మరి ఇదే కొలవేక్ష చూపిస్తారని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. నేను ఆర్బీఐ పార్టీలో కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా నేను ఒకసారి చెప్తున్నాను. ఈ మాట మరి నేను తీసుకోవాలని చెప్పేసి అందరికీ జైభీములు చెప్తున్నాను. ఎటువంటి ధైర్యం ఆయన వెనక ఉంది, ఎటువంటి ప్రోత్సాహం ఉందంటారు? ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే దాడికి తెగబడ్డాడంట, అది కోర్టులో. ఎటువంటి ఆయనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందనే పరిస్థితి ఉందంటారు? అంటే ఇది సనాతనం అనేటువంటి ఒక ముసుగు. ఈ ముసుగు వేసుకుని వాళ్ళకి కావాల్సిన తీర్పులు రప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది. రెండవది న్యాయ వ్యవస్థని తనకు అనుగుణంగా పాలక వర్గాలు లొంగ తీసుకోవడం కోసం ఇలాంటి ఒకళ్ళిద్దరి చేత ప్రయత్నాలు చేయిస్తుంటారు. గతంలో రంజన్ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు చేయించి అతని పరువుని నష్టం చేసేటువంటి పని చేసేటప్పటికి అతను కొన్ని తీర్పులు ఏ రకంగా వచ్చినాయి అనేటువంటిది మనం గమనించవచ్చు. రెండోది సనాతనం అంటున్నారు. సనాతనం అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. అంటే ఆ క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, తర్వాత శూద్ర 4 వర్ణాలు ఉంటాయి. కింద శూద్రులందరూ కూడా పై ముగ్గురికి సేవ చేసుకోవాలి. ఇది సనాతనం చెప్పేది. మరి ఇప్పటి సమాజానికి ఈ సనాతన వ్యవస్థ సూట్ అవుతుందా అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. ఇది అధికారం కోసం సనాతనం, తీర్పుల కోసం సనాతనం, వాళ్ళు అనుకున్నది చేయడం కోసం సనాతనం, కార్పొరేట్లు లాభాలు పెంచడం కోసం సనాతనం. ఇదంతా ముసిగేసుకుని భారత రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రపూరిత దాడి ఇది. దీని వెనకాల బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ర్యాలీ చేస్తూ ఉన్నాయి. ఫేస్బుక్లో చూడండి, ఎవరైతే కాషాయ జెండా పట్టుకుని ఫోటోలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దాడి కరెక్టు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉంది. ఇది తప్పు. ఇది ఒక సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ న్యాయాధికారి మీద దాడి జరిగినప్పుడు అలాంటి చర్చకి తావివ్వకుండా ఇది తప్పు అని అందరూ ఖండించాలి. కానీ సోషల్ మీడియాలో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది, దాన్ని అనుమతిస్తుంది ప్రభుత్వం. అదే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడండి, అకౌంట్లు బ్లాక్ అయిపోతాయి. అంటే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఒకలాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే మోడీ కంటే చిన్నవాడు కాబట్టి ఇదేనా అలా చెప్పేటువంటి సనాతనం అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలు గమనించాలి. ప్రజాస్వామ్యం ఇవాళ 21వ శతాబ్దంలో ఉన్నాం. ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం ధర్మాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పునఃప్రతిష్ఠిత ఉంటే ప్రజలందరూ కూడా దాని యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కిందకెళ్తే ఎవరన్నా కుల వృత్తులు బతకాల్సిన పరిస్థితి మళ్ళీ తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అంగీకరిద్దామా? ఇవాళ చదువుకునే ప్రతి ఒక్కడు కూడా అమెరికా వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి, అంతరిక్షంలోకి వెళ్ళి రకరకాల సైన్స్ డెవలప్ జరిగినటువంటి ఈ రోజుల్లో ఇంకా కుల వృత్తులు చేసుకోమని చెప్తున్నటువంటి సనాతన ధర్మాన్ని కావాలని కోరడం అంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించడం, భారత స్వాతంత్ర పోరాటాన్ని అవమానించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ప్రభుత్వం దీని మీద తొందరగా స్పందించాలని కూడా దళిత సంఘాలతో పాటు వామపక్ష పార్టీల నేతలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అతనిపై చర్యలు తీసుకుంటంలో విఫలమైన, ఆలస్యమైనప్పటికీ కూడా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. రానున్న రోజుల్లో దీని మీద ఒక ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ నేతలంతా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా జస్టిస్ గవాయ్పై జరిగినటువంటి దాడి న్యాయ వ్యవస్థ పైన, రాజ్యాంగం పైన జరిగిందనేది కూడా వాళ్ళంతా భావన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, తెలుగు రాజ్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.